వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఇక మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు. వారు చేసే సేవలు అందరికీ తెలిసినవి. రక్తదానంతో పాటు ఈ రోజు ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మరి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆర్గాన్ డొనేషన్ అనేది అంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్నారు కృషి, కానీ ఇంకా అవగాహన కావాలంటే ఇంకా ముందు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా న్యూ టు ద పీపుల్. అంటే బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, కానీ ఆర్గాన్ డొనేషన్ మీద ఒక అవేర్నెస్ క్రియేషన్ తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము సాయి హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి ఈరోజు పెందుర్తిలో చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు. ఈరోజు పారామెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా. ఫర్ దట్ యాక్చువల్లీ వీఆర్ షేరింగ్ ద నాలెడ్జ్ ఆన్ organ donations and what are the benefits of organ donation and where we are as an India, how much of need is there, and moreover ante each and inta nen speech lo kuda cheppinattu each and every 10 seconds somebody is needed organs in India, especially and moreover 20 minutes every day 22 people organ donations అందరికి సరిపోతున్నారు. ఆర్గాన్స్ అనేది వాళ్ళు బతుకుతారు కాబట్టి టు స్టాప్ ద డెత్ రేట్ అండ్ మోరెover టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ and those who don't require organs after their death and brain dead especially, they can donate and which can live and which can give much beautiful life to the people those who require. సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడమే ఈరోజు మా ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఈరోజు సాయి హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విష్ చేసిన సూపరింటెండెంట్ గారు డాక్టర్ శివానంద్ గారు అండ్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ కె రాంబాబు గారు, విమ్స్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు వచ్చిన ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ని ఇంకా 10 మందికి తీసుకెళ్ళి ఈరోజు 0.8% మాత్రమే ఇండియాలో డొనేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనము మచ్ మోర్ బియాండ్ దట్ అంటే 80% 8% అయినది కానీ మనం ఎంతో సక్సెస్ సాధించినట్టే ఉంటుంది. చాలామంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతామని అమ్మ బ్లడ్ సెంటర్ అండ్ మా మదర్ బ్లడ్ సెంటర్ తరఫున నేను మనవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనతో పాటు విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే ఇప్పుడు కరోనా తర్వాత జనాలకు కూడా హెల్త్పై అవగాహన పెరిగింది. ఇక్కడ మనం ఆర్విలో చూసుకుంటే హెల్త్ హబ్బే నెలకొంది. దీనిపై మీరేమన్నారు? నమస్తే, నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను విమ్స్ డైరెక్టర్ మరియు జీవన్దాన్ స్టేట్ కోఆర్డినేటర్. ముఖ్యంగా మనము ఈరోజు ఇక్కడ అవయవ దానంపై అవగాహన సదస్సుని నిర్వహించుకున్నాము పెందుర్తి యందు. మనము ఈ అవయవాల కోసము ఎంతగానో ఎదురు చూడాల్సిన పరిస్థితిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అనగా సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేసి ఇప్పటికీ మనకి సుమారుగా 4000 పైచిలుకు మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. దానిలో కిడ్నీల కోసం 2700 పైచిలుకు మరియు లివర్ కోసము 1270 మంది వరకు ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి బ్రెయిన్ డెడ్ మీద అవగాహన పెరగడము మరియు దాతలు ముందుకు రావడం వల్లనే దీన్ని మనం అరికట్టడం జరుగుతుంది. మనం షార్ట్ పీరియడ్లో కూడా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి చేయూత వల్ల మనము ఇప్పటికీ ఈ 5-6 సంవత్సరాల్లోనే ఎంతో గణనీయంగా మనము ఓటీసీ సెంటర్స్ని అభివృద్ధి చేసుకోగలిగాము. మనము కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ రమారమి 972 పైచిలకు మరియు లైవ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ 2700 పైచిలకు వరకు చేయగలిగాము. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మరియు ఇస్తున్నటువంటి తోడ్పాటుకి మేము ఎంతో రుణపడి ఉంటున్నాము. మరియు ముఖ్యంగా ప్రజలందరూ చైతన్యవంతులై దీనికి సహకరిస్తే ఇంకా మనము ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని ముందుకు తీసుకెళ్తాము. ఎందుకనంటే మనము 0.8% మాత్రమే మనము ఇండియా లోపల ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, శివానంద్ గారు. వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే ఆర్గాన్ డొనేషన్ అనగానే ఎక్కువగా కళ్ళు ఇవి అనుకుంటూ ఉంటాం ఎక్కువగా. కాకపోతే స్కిన్ డోనర్స్ కూడా ఉంది. స్కిన్ డొనేషన్ అనేది మన ఏపీలో, ఎందుకంటే తెలంగాణలో ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ ఉంది. మరి మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఇది ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఒకటి ప్రాణం ఉంటుండగా చేయడం, ఇంకోటి చనిపోయిన తర్వాత కూడా మనం చేయొచ్చు. ఈ చనిపోయిన తర్వాత కూడా మనం చేసే ఆర్గాన్స్ ఇట్ ఈస్ ఆన్ ద బోన్ అండ్ స్కిన్ అండ్ యూ కెన్ డొనేట్ ద కార్నియా. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి
బ్లడ్ బ్యాంక్స్ ఉన్నట్టే బోన్ బ్యాంక్స్ ఉన్నాయి, కార్నియా బ్యాంక్స్ ఉన్నాయి, స్కిన్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మేము ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్పాండ్ చేసి ఆ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ బర్న్స్ యూనిట్ మేము 1.5 crore ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి వీఆర్ గోయింగ్ టు ప్లాన్ టు ఫెసిలిటేట్ దిస్ స్కిన్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఆల్సో. అది మేము పెట్టడానికి ఇప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం. సో కేజీహెచ్లో అన్ని సేవలు అయితే ఉన్నాయి. రీసెంట్గానే మేము ఇప్పుడు 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఈ 1 weekలోనే చేయడం అనేది జరిగింది. సో ప్రజలు ఇవన్నీ గుర్తెరిగి, అంటే నాలెడ్జ్ తెలియకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే అపోహ ఉంటుంది. సో అవన్నీ మీకు పోయేటట్టు ఈ యొక్క క్యాంప్ ఈరోజు అవేర్నెస్ క్యాంప్ ఈ పిల్లలకి అనేది మెయిన్లీ మెడికల్ ప్రొఫెషన్ ఎంచుకోవడం అనేది దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో కేజీహెచ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద ట్రాన్స్ప్లాంటేషన్. వీ హ్యావ్ డన్ 2 transplants, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఈ వీక్లోనే చేసాం. సో దాని అర్థం కేజీహెచ్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎవరన్నా ఇటువంటి సదుపాయాన్ని క్రమ పద్ధతిలో, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అతిక్రమించకుండా వాటి ద్వారా డెఫినెట్గా ఈ అవకాశాన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ సార్. అంటే చదువుతో సంబంధం లేదు, సేవ వల్ల కూడా మనం ఫేమస్ అయిపోవచ్చు అని చెప్పి సార్ ఇందాక స్పీచ్లో విన్నాము. అలాగే సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీరు ఫస్ట్గా ఈ సేవా కార్యక్రమాలు ఏ వయసు నుంచి మీకు చెయ్యాలి అనిపించింది? నేను 11 సంవత్సరాల వయసు నుంచి కూడా నా బాల్యం వయసు అయితే నేను పడే కష్టాలు ప్రతి వాళ్ళు పడకూడదు, ప్రతి వాళ్ళకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా నాకు ఎంత అవకాశం ఉందో అంత సేవా దుఃఖాలంతో ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఏది ఇగో ఈ ఆపద ఉన్నదంటే అది ఏ విధంగా తీర్చాలి, నాకు అవకాశం ఉన్న కాడికి 10 మందికి సేవ చేయాలా, మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుకు దూరంగా ఉండాలా, మంచిగా దగ్గర ఉండాలని కాన్సెప్ట్ తోటి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి నేను నా కొడుకు దాడి ఉమామహేశ్వరరావు కూడా కలిపి ప్రతి సేవా కార్యక్రమాలు కూడా మా అంతు సహకారాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా దుఃఖాలంతో చదువుతోటి ముడి లేదు. ఏ మనిషి అయినా సరే తన దగ్గర ఉన్నంతట్లో 10 మందికి సేవ చేస్తే అదే శ్రీరామ రక్ష. ఈ 1000 రూపాయలు అవ్వచ్చు, రేపు 10 రూపాయలు అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 1,00,000 ఎంత అన్నది కాదు, మన అవకాశాన్ని పెట్టి అది 10 మందికి ఉపయోగిస్తే ఆ పరమేశ్వరుడు కూడా 10 మందికి కూడా ఈ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సేవా దుఃఖంతో ముందుకు వెళ్తాను. దాడి శ్రీనివాస్ గారు పెందుకు వచ్చిన తర్వాత సాయి హెల్పింగ్ ట్రస్ట్ అని పెట్టి మా డిఆర్టీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎంత అవకాశం ఉందో అంతా కూడా ఫండ్స్ అందులోనూ కూడా మేము షేర్ చేసి పంపించి ఈ ప్రజలకు సేవ చేయడానికి మా వంతు సహకారం కూడా ఎప్పుడూ ఉంటుందని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మన పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఎప్పుడు ఈ సేవా ట్రస్ట్లో మేము కూడా నెమ్మదిగా ఉంటాం అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటూ ఉంటారు. ఇప్పుడు అవయవ దానం కూడా గొప్పదని చాటి చెప్పే మహోన్నత కార్యక్రమము ఇక్కడ జరిగింది. చనిపోయిన తర్వాత మట్టిలో ఎందుకు మన శరీరాన్ని కలిపేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ మనం ఇచ్చే ఆర్గన్స్ డొనేట్ ద్వారా మరొకరికి, అలాగే ఎంతోమందికి ప్రాణదానాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే. సో చూస్తూనే ఉండండి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి VST న్యూస్. కెమెరామ్యాన్ సుభాష్తో మహాలక్ష్మి.